హాయ్ 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 హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింపుల్గా గోంగూర టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి. ఏమి ఇంగ్రీడియంట్స్ వేయకున్నా పర్వాలేదండి. చాలా సింపుల్గా గోంగూర అయితే మంచిగా వాష్ చేసుకోండి. సాల్ట్ వేసి వాష్ చేసుకొని ఒక హోల్స్ ఉన్న బౌల్లో వేసుకొని పెట్టుకోండి. వాటర్ క్వాంటిటీ పోయిన తర్వాత దాన్ని మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే ఇంకా అదంతా స్కిప్ అయిపోయింది. ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత అందులో కావాల్సినంత పచ్చిమిర్చి వేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి. తర్వాత గోంగూర కడిగి పెట్టేసుకున్నారు కదా, అది వేసి అది ఫ్రై చేయండి. రెండు ఫ్రై మంచిగా చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ మిక్సీ తీసుకోండి. ఇంకా రోలులో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, రుబ్బుకొని చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరికి ఓపిక లేదు, ఎవరు రుబ్బట్లేదు కూడా, అందరూ మిక్సీలో వేసుకుంటున్నారు. ఇది మిక్సీలో చేసినా కానీ సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. దీన్ని కడగడమే పెద్ద టాస్క్ అంతే. మనం ఆయిల్లో వేసామంటే ఎమ్మటే మెత్తబడిపోతుంది, చాలా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఎక్కువ టైం అస్సలు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ పచ్చడికి అయితే. చూడండి, నేనైతే కరివేపాకు అక్కడక్కడగా గ్రీన్ కలర్లో ఉంది కదా, మీరు ఫ్రై అవ్వలేదు అనుకోకండి. అది నేను కరివేపాకు ఎక్కువగా ఉంది ఇంట్లో అనేసి వేసాను అనమాట. నేనైతే సాల్ట్ కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి ఫ్రై చేశాను, గోంగూర ఫ్రై చేశాను, సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ జీరా వేసుకోండి, వెల్లుల్లి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. జీరా వెల్లుల్లి వేసుకుంటే నిజంగా టేస్ట్ అసలు చికెన్ మటన్ కూడా పనికిరాదు. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ అయినా సరే, ఇంకా సిస్టర్స్, ఇంకా ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి. తక్కువ క్వాంటిటీ అయినా ఎక్కువ క్వాంటిటీ అయినా ఇదే విధంగా చేసుకొని తినండి. మంచిగా నూనెలో ఫ్రై చేయండి పచ్చిమిర్చి, గోంగూర. తర్వాత రెండింటిని ఒకే దగ్గర వేసి సాల్ట్ వేసి వెల్లుల్లి పచ్చిదే వేసేసేయండి. వెల్లుల్లి జీరా అంతే వేసి మిక్సీ పట్టేసేయండి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసి మళ్ళీ దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగుంటుందంట నిజంగా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ పట్టేసాను ఇందాక. మళ్ళీ ఇంకా అది ఇందాక పచ్చిమిర్చి గోంగూర ఫ్రై చేసిన ప్యాన్లోనే నేను అది ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత, ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడయిన తర్వాత ఆవాలు, జీరా, ఎండుమిర్చి, ఇంకా మినప్పప్పు, శనగపప్పు ఇలాంటివి వేసుకొని, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏది వేయలేదు, పిల్లలకి లంచ్ టైం అవుతుంది. మా పాప అయితే ఆర్డర్ వేసి వెళ్ళిందనమాట. గోంగూర చేయలేదు కదా మమ్మీ, ప్లీజ్ నాకు గోంగూర రైస్ తీసుకొని రావా అని చెప్పింది. అందుకని నేను చేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీరా ప్లస్ మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేసేసాను. మంచిగా ఫ్రై అవ్వాలి. అవి సీడ్స్ ఉన్నాయి కదా, మినప్పప్పు ఇంకా శనగపప్పు మంచిగా ఫ్రై అవుతేనే టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటాయన్నమాట పంటికి. ఇంకా మీరు ఇందులో వెరైటీగా మనము తొందరగా ఒక 2-3 డేస్ వాడుకుంటాం అనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ ఇష్టంగా తినేవాళ్ళు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంకా రోట్లో వేసి రుబ్బుతారు కదా, అట్లా అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆనియన్ వేసి అందులో వేసి రుబ్బితే ఎంత బాగుంటుందో నిజంగా, సూపర్ టేస్ట్ అనమాట. చూడండి ఎలా కలుపుతున్నాను. నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. పచ్చిమిర్చి అయితే సరిపోలేదు. నేను తీసుకున్న క్వాంటిటీకి గోంగూరకి తీసుకున్న పచ్చిమిర్చి అయితే సరిపోకపోతే నేను కొంచెం కారం, చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. అయినా పర్వాలేదు, చాలా బాగుంటుంది ఇది. కారంతో చేసుకున్న, ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న, ఇప్పుడు నేను చేసిన విధంగా చేసిన, ఏ విధంగా చేసిన టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. కానీ వెల్లుల్లి వేయడం మాత్రం మర్చిపోకండి. దానికి తగ్గ ఒక 10, ఒక 3, 5 వేసుకోండి. చాలా బాగుంటుంది నిజంగా. అది వేస్తే టేస్టే వేరనమాట. నాకైతే ఉండే ఇంట్లో కానీ దొరకలేదు ఫ్రెండ్స్, అందుకని నేనైతే సింపుల్గా చేసేసాను. పిల్లలకైతే లంచ్ టైం అవుతుందని ఇంకా అదంతా తీసి నేను ఇంకా వేరే డబ్బాలో వేసుకుంటున్నాను, వేరే బౌల్లో. చూడండి, ఇంక ఇందులోనే పిల్లలకి రైస్ కలిపేస్తాను అనమాట. ఇంక అందులోనే కలుపుకుంటే ఆహా ఏం రుచి అన్నట్టు ఉంటుందండి నిజంగా. మీరు కూడా అలాగే చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో నిజంగా. ఇప్పుడు మనం రోల్లో రుబ్బుతాం కదా, రుబ్బిన తర్వాత కూడా అందులో అన్నం వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది.
ఇప్పుడు నేను ఈ బౌల్ ఖాళీ చేస్తున్నాను కదా, ఇందులో కొంచెం అంతా అలాగే పచ్చడి ఉంచేసి ఇందులోనే రైస్ వేసి చక్కగా కలిపేస్తాను అనమాట. చూడండి, ఇలా ట్యాగ్ చేస్తే మంచిగా ఈక్వల్గా వస్తుంది ఆ బౌల్ అనేది. ఇంకా చూడండి ఎలా కొడుతున్నానో ఎంత బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే కొంచెం పచ్చడి అయితే ఉంచాను అనమాట. ఇందులో రైస్ వేసుకొని కలిపేస్తే ఇంకా సరిపోద్ది. వేడి వేడి రైస్లో తినాలి ఈ పచ్చళ్ళు వేసుకుని. ఆహా, ఏ కూరలు పనికిరావండి బాబు, నిజంగా చెప్పాలి అంటే. మీరు మాత్రం ఒకసారి ట్రై చేయకుండా మాత్రం ఉండకండి, ఓకేనా. బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీ అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ మీరు అది గోంగూర తెంపి పెట్టుకున్నారనుకోండి, టకటకా చేసేసుకోవచ్చు అనమాట. చాలా మంచిది గోంగూర, నిజంగా ఎవరు పట్టించుకోరు కానీ చాలా 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 మంచిది. తినండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో, ఓకేనా. చాలా బాగుంటుంది అనమాట. వేడి వేడి రైస్ వేస్తున్నాను చూడండి, కలిపి ఇంకా పిల్లలకైతే లంచ్ కట్టేస్తాను అనమాట. చూడండి, గిన్నెలు అట్లనే ఉన్నాయి, అక్కడనే ఉన్నాయి. నాది చాలా పని ఉంది. ఇంకా పిల్లలకైతే లంచ్, ఫస్ట్ పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. కొంచెం వెదర్ కూల్గా ఉందని చెప్పేసి వాళ్ళు వద్దని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా సర్లే అని, పిల్లలు తింటేనే కదా మనకి హ్యాపీనెస్ కొంచెమైనా సరే. ఓకే ఫ్రెండ్స్, పిల్లలు తింటే హ్యాపీగా ఉంటాం కాబట్టి నేనైతే ఇంకా లంచ్ వేడివేడిగా తీసుకురా మమ్మీ ఆర్డర్ చేశారు, నేనైతే తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట. చూడండి, ఇంకా కలిపేస్తున్నాను. రైస్ అయితే కలిపి లంచ్ బాక్స్లో ఫిలప్ చేసుకొని ఇంకా తీసుకొని వెళ్ళడమే అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నిజంగా ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా వచ్చింది. నేనైతే పసుపు వేయలేదు, పసుపు ఆప్షనల్ అనమాట. ఏకండి, గ్రీన్గా బాగుంటుంది, ఓకేనా. చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఆల్.